ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనందరితో ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన మాట్లాడబోతున్నాడు. నిజంగా మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నది అనేది ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి దేవుడు బట్టబయలు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందుకు దేవుని దగ్గరకు వస్తున్నాము, ఏ విధంగా మన ఆత్మీయ స్థితి ఉన్నదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఒక ఊరిలో ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు ఉన్నాడంట. అతనికి ఎంతగానో ఆస్తి ఉంది, ఎంతో గొప్ప ఐశ్వర్యవంతుడు, ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు. అతనికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడంట. ఆ కుమారుని బర్త్డే రోజు ఆ ఐశ్వర్యవంతుడు ఏం చేశాడంటే, ఒక గృహంలోనికి తీసుకొని వెళ్ళాడు. ఇంటిలో ఒక రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఆ రూమ్లో చూపించాడు. ఆ రూమ్లో ఎన్నో బహుమతులు ఉన్నాయి, ఎన్నో స్వీట్స్ ఉన్నాయి, ఎన్నో ఆట వస్తువులు ఉన్నాయి. ఆ కుమారుడితో చెప్పాడు, కుమారుడు ఇవన్నీ నీ కోసమే నేను తీసుకొని వచ్చాను నీ బర్త్డేకి అని చెప్తే ఆ కుమారుడు సంతోషపడిపోయాడు. ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ రూమ్లోనే ఉంటూ ఆ బొమ్మలతో ఆడుకుంటూ ఆ వస్తువులతోనే సమయం గడుపుతూ తండ్రిని మర్చిపోయిన వాడిగా ఉంటున్నాడు. సాయంత్రం అయిపోతుంది, ఈవినింగ్ అయిపోతుంది, ఇంకా బయటికి రాలేదు, లోపలే ఉండి ఎంతగానో ఆడుకుంటూ ఉన్నాడు. కానీ అవన్నీ ఇచ్చిన తండ్రిని మర్చిపోయి తండ్రితో సమయం గడపకుండా ఆ రోజంతా బర్త్డే అంతా ఆ వస్తువుతో గడిపేశాడంట. అప్పుడు ఆ తండ్రి ఎంతగానో బాధపడుతున్నాడు. ఆ కుమారుడిని పిలిచి అంటున్నాడు, కుమారుడా, ఇవన్నీ ఇచ్చాను కదా, ఇవన్నీ ఇచ్చిన నాతో నువ్వు సమయం గడపడం లేదే అని ఆ తండ్రి ఎంతగానో బాధపడుతున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మనము కూడా ఈరోజు దేవుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఆ ఆశీర్వాదాల వైపే మన మనస్సు ఉంది, కానీ దేవుని వైపు మన మనస్సు లేదు. అందుకనే దేవుడు మనలందరినీ చూసి ఎంతగానో బాధపడుతున్నాడు. తండ్రి ఇచ్చిన బొమ్మలు ఆశీర్వాదాలతోనే ఆ కుమారుడు వాటితోనే గడుపుతూ అవి ఇచ్చిన అసలైన తండ్రిని మర్చిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రోజుల్లో క్రైస్తవులమైన మనము దేవుని చేతులను చూస్తున్నాం, కానీ ఆయన ముఖమును మనం చూడడం లేదంట. అంటే ఆయన ఏమైనా ఇస్తాడా, ఆయన దగ్గర నుంచి ఏమైనా పొందుకుందామా, ఏదైనా ఆశీర్వాదం పొందుకుందామా అనే మనం చూస్తున్నాం. కానీ దేవుని సన్నిధిలో గడుపుదామా, దేవునితో మనము సంబంధం కలిగి ఉందామా అన్న విషయాన్ని మనము ప్రక్కన పెట్టేస్తున్నామని దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనల్ని మనం ఒక ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము దేవుని కోసము బ్రతుకుతున్నామా, లేకపోతే దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసం మనం చూస్తున్నామా? మనము దేవుని కోసము మందిరానికి వస్తున్నామా, లేకుంటే మన అవసరతలు తీరాలని మందిరానికి వస్తున్నామా? హల్లెలూయా. దేవుడు మనకి ఇల్లు ఇచ్చాడు, దేవుడు మనకు అనేకమైనవి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అవన్నీ తీసివేస్తే దేవుని మనము ప్రేమిస్తామా, ప్రేమించమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒక యవనస్సుని వివాహం చేసుకుందంట, ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత ఆ యవనస్సురాలు ప్రతిరోజు ఏం చేస్తుందంటే ఆ యవనస్తునితో సరిగ్గా మాట్లాడేది కాదంట. ఆమె ఎందుకు వివాహం చేసుకుందంటే ఆ యవనస్తునికి ఉన్న డబ్బు చూసి వివాహం చేసుకుంది, అతని దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు చూసి వివాహం చేసుకుంది, వాటన్నిటి కోసం వివాహం చేసుకుంది. కానీ ఆ యవనస్తునితో సరిగ్గా మాట్లాడేది కాదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని నమ్ముకున్నాం. ఎందుకు నమ్ముకున్నాం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు ఇచ్చే వాటి కోసమా, దేవుని దగ్గరకు వస్తే ఆశీర్వాదాలు వస్తాయని నమ్ముకున్నామా, లేకుంటే ఆయన నిజమైన దేవుడని నమ్ముకున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన భక్తి ఎలాగ ఉండాలని ఆశపడుతున్నాడంటే నిజమైన భక్తి మనం చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఇంతవరకు మనం చదువుకున్న వాక్యంలో చూస్తే, కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని రాయబడి ఉంది. ఆయన రాజ్యాన్ని మనం మొదట వెదకాలి, ఆయన నీతిని మొదట వెదకాల. తర్వాత మనకు ఏవేవి అవసరం ఉన్నాయో అవన్నీ దేవుడు ఇస్తాడు. స్వస్థత ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, ఆర్థిక ఆశీర్వాదం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ
బైబిల్ గ్రంథంలో ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఏమిటంటే మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. మొదటి స్థానము ఆయన రాజ్యమునికి ఇవ్వాలి, ఆయన నీతికి ఇవ్వాలా. రెండవ స్థానం ఏమిటంటే దేవుడు ఆయన మనకు అన్ని మిగిలినవన్నీ ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే దేవుడి యొక్క క్రమాన్ని తలక్రిందులు చేసేసాం. ఏం చేస్తున్నామంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు మొదటి కావాలా, తర్వాత దేవుడు కావాలన్న విధంగా మన ఆత్మీయ జీవితం మారిపోయిందేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క క్రమాన్ని మనం పాటిస్తున్నామా? దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయనను మనము ప్రేమిస్తున్నామా? లేకుంటే కేవలం ఆశీర్వాదాల కోసం మాత్రమే దేవుని వెంబడిస్తున్నామా? ఈరోజు సమయం లేదు కాబట్టి నేను త్వరగా ముగించేస్తాను. బైబిల్ గ్రంథంలో కేవలం ఆశీర్వాదాల కోసమే వెంటాడిన ముగ్గురిని మనం ఈరోజు చూసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యోహాను రాసిన సువార్త 6:26 అక్కడ అనేక మంది ప్రజలు యేసయ్యను వెంబడిస్తున్నారంట. యోహాను రాసిన సువార్త 6:26 అనేక మంది ప్రజలు యేసయ్యను వెంబడిస్తున్నారు. ఎందుకంటే యేసయ్య దగ్గరకు వస్తే మంచిగా రొట్టెలు తినచ్చు. హల్లెలూయా. ఎందుకంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టడం చూశారు. ఇక యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడికి పరుగులెత్తుకొని వెళ్తున్నారంట. ఎందుకంటే యేసయ్య దగ్గరికి వెళ్తే మనకి కడుపు నిండా ఆహారం ఉంటుంది, మంచిగా రొట్టెలు చేపలు తినచ్చు అని యేసయ్యను వెంబడిస్తున్నారంట. స్వార్థము కోసము, భౌతిక అవసరాల కోసము యేసయ్యను వెంబడిస్తున్న ఆ జన సమూహాన్ని చూసి దేవుడు అంటున్నాడు. చదువుదాం యోహాను 6:26. యేసు, మీరు సూచనలను చూచుట వలన మాత్రమే కాకుండా, చూడండి, మీరు సూచనలు ఈ యొక్క రొట్టెలను పూజించి వాటి కోసమే నన్ను వెంబడిస్తున్నారు, కానీ నా వాక్యము వినడం కోసము, నా కోసం మీరు వెంబడించడం లేదని దేవుడు అక్కడ ఎంతగానో బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది స్వస్థతల కోసమే దేవుని దగ్గరికి వస్తున్నారు, స్వస్థత పొందుకోనగానే వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఏదైనా అవసరాల కోసం ప్రార్థన చేస్తున్నారు, అవసరం తీరిపోగానే ప్రార్థన ఆపేస్తున్నారు. ఏదైనా అవసరాల కోసమే ఉపవాసం ఉంటున్నారు, అవసరం తీరిపోగానే ఉపవాసాన్ని ఆపివేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఈరోజు మన భక్తి కేవలము అద్భుతాల కోసమేనా? ఈరోజు మన భక్తి కేవలం మన స్వార్థ ప్రయోజనాల కోసమేనా? దేవుడు అటువంటి భక్తిని అంగీకరించాడు. ఎటువంటి భక్తిని దేవుడు అంగీకరిస్తాడంటే ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకాలి. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదట ఆయనకు మనము సమయం ఇవ్వాలి, ఆయనను మనం ప్రేమించాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన కోసం దేవుని వెంబడించడం ప్రారంభిస్తావో నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఆయన చూసుకుంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య వైపు పరిగెత్తుతున్నారంట. ఎంతో వేల మంది పరిగెత్తుతున్నారు, కానీ ఎప్పుడైతే యేసయ్య ఆ మాట చెప్పాడో యోహాను సువార్త 6:26 అక్కడ ఉన్న ప్రజలందరూ వెళ్ళిపోతున్నారంట. దేవుడు ఎప్పుడైతే గద్దించినాడో అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. వేల మంది వస్తున్నారు, ఎందుకంటే అద్భుతాల కోసమే, ఆశీర్వాదాల కోసమే. కానీ దేవుడు ఎప్పుడైతే వారిని గద్దించినాడో ఆ రోజు నుంచి అనేకులు ఆయనను వెంబడించలేదంట. పొట్టు ఎంత ఉంటే ఏం లాభం అండి? దేవుని ప్రేమించేవారు దేవునికి కావాలా. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతాల కోసం, స్వస్థతల కోసం వచ్చి వెళ్ళిపోయేవారు కాదు దేవునికి కావాల్సినది. దేవునికి ఎవరు కావాలంటే చివరి శ్వాస వరకు ఆయనను వెంబడించేవారే దేవునికి కావాలా. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, నాకున్న సమస్య తీరినా తీరకపోయినా నాకు దేవుడే కావాలన్నవారు దేవునికి కావాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. మన భక్తి జీవితం ఏ విధంగా ఉంది? కేవలము భౌతిక అవసరాల కోసమే దేవుని వెంబడిస్తున్నామా? కేవలము మన స్వార్థ ప్రయోజనాల కోసమే దేవుని వెంబడిస్తున్నామా? ఒకసారి పరిశీలించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎన్నో అద్భుతాలు చూశారు వారి జీవితంలో. నిజంగా వారు చూసిన అద్భుతాలు బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఎర్ర సముద్రాన్ని ఆయన 2 పాయలు చేయడం కల్లారా చూసినారు వారు. హల్లెలూయా. ఇంకా ఏ అద్భుతాలు చూశారంటే ఐగుప్తు దేశంలో 10 సూచక క్రియలు వారు అక్కడ చూశారు.
దేవుడు ఆకాశము నుంచి మన్నాను కురిపించిన చూశారు. కానీ ఏం చేస్తున్నారంటే, చదువుదాం నిర్గమాకాండము 16వ అధ్యాయం 2వ వచనములో, ఆ అరణ్యములో ఆ ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఆ ఇశ్రాయేలీయులు చదవండి. చూడండి, ఇక్కడ సనుగుతున్నారంట. ఇంతవరకు దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారు, ఇంతవరకు దేవుని అద్భుతాలు చూశారు, కానీ అక్కడ కొంచెం ఆహారం తక్కువ అయ్యేలకే అక్కడ సనుగుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎటువంటి వారుగా ఇశ్రాయేలు ప్రజలు మనకు కనిపిస్తున్నారు. నిజంగా మనము కూడా ఎన్నో అద్భుతాలు చూసాం మన జీవితంలో. ఎన్నో కార్యాలు చేశాడా లేదండి మీ జీవితాలలో? ఎన్నో మేలులు చేశాడు ఆయన. ప్రతి విషయంలో సహాయం చేస్తున్నాడు. కానీ ఏదైనా ఒక్క విషయం కొంచెం లేట్ అయిపోగానే సనుగుతున్నాం, గొనుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో అద్భుతాలు చూశారు, కానీ ఆహారము నీరు అక్కడ కొంచెం లేట్ అవ్వంగానే దేవుని పైన సనుగుతున్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరికి అద్భుతాలు కావాలి కానీ, ఆశీర్వాదాలు కావాలి కానీ, దేవుడు పెట్టే పరీక్షలు వద్దని ఇశ్రాయేలు ప్రజలు అక్కడ సనుగుతున్నారు. ఈరోజు క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు పూలబాట ఉంటుందని మనం చెప్పలేము. హల్లెలూయా. పూలబాట ఉంటుంది, అట్ ద సేమ్ టైం ముళ్ళబాట కూడా క్రైస్తవ జీవితంలో కంపల్సరీ ఉంటుంది. కష్టాలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. దేవునికి కావాల్సినది ఎవరంటే, కష్టాలు వచ్చినప్పుడు ఒకే విధంగా ఉండాలి, నష్టాలు వచ్చినప్పుడు కూడా ఒకే విధంగా ఆయనను ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరీక్షలు పెట్టంగానే ఆయనను సనిగేవారు దేవునికి అవసరం లేదు. పరీక్షల్లో కూడా ఆయన కోసము నిజంగా నిలబడే భక్తులు దేవునికి కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టము రాగానే దేవుని అనుమానిస్తున్నారు. అక్కడ అంతవరకు చూసిన అద్భుతాలన్నీ ఒక్కసారిగా మర్చిపోయినారు. ఏమంటున్నారంటే, ఈ అరణ్యములో దేవుడు మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొని వచ్చాడా? చంపడానికి తీసుకొని వస్తాడండి దేవుడు. మనం అనుకుంటాం చాలాసార్లు, ఎందుకు నా జీవితంలో ఇది దేవుడు అనుమతించినాడు, ఈ విషయం ఎందుకు దేవుడు ఇట్లా చేస్తున్నాడు అని మనం ఒక్కొక్కసారి దేవుని అనుమానిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని శక్తిని అనుమానిస్తున్నావేమో ఒకసారి పరీక్షించుకో. దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతున్నావేమో పరీక్షించుకో. దేవుడు అంటున్నాడు, ఈ అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలకు అంతవరకు పోషించిన దేవుడు చివరి వరకు, కానా వరకు చేర్చడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు అని వారు నమ్మలేకపోయినారు. అక్కడ ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఇంతవరకు మేలులు చేసిన దేవుడు ఇక ముందు కూడా చేస్తాడు. నువ్వు నమ్మాలి, ఆయన సనగకూడదు, గొనగకూడదు. ఆయన మీద నీ గురి పెట్టుకో. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మీద నీ గురి పెట్టుకుంటావో, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాల్లో కూడా ధైర్యంగా నిలబడతావు, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాల కోసమే మనం బ్రతకకూడదు, కానీ ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని కోసం మనం బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు, గారడివాడైన సీమోను. అతడు ఏం చేయాలనుకున్నాడంటే, దేవుని శక్తినే డబ్బిచ్చు కొనుక్కోవాలనుకున్నాడంట. చూడండి ఎంత భయంకరంగా ఉన్నాడు. చదువుదాం అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 18వ వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 18. చూడండి, ఇక్కడ గారడివాడైన సీమోను ఏం చేస్తున్నాడంటే, అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి ఎవరి మీద చేతులుంచుదనో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వండి అని అక్కడ అడుగుతున్నాడు. చూడండి ఎట్లా ప్రజలు ఉన్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రొట్టెల కోసం దేవుని వెంబడించే వారు ఉన్నారు. ఇంకా ఎలాంటి ప్రజలు ఉన్నారంటే, దేవుని మేలులు అనుభవించి కూడా ఏదైనా ఒక మేలు లేట్ అవ్వంగానే దేవుని మీద సనుగుతున్న ప్రజలు ఉన్నారు. ఈ వ్యక్తి ఏ విధంగా ఉన్నాడంటే, దేవుని కోసం బ్రతికేది వద్దంట ఇతనికి. డబ్బు పెట్టి దేవుని శక్తి కొనుక్కోవాలనుకుంటున్నాడు. ఎంత భయంకరంగా ఉన్నాడు చూడండి.
డబ్బు పెట్టి దేవుని శక్తిని కొనుక్కోవాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి మనస్సు ఏ విధంగా, అందుకనే పేతురు అతన్ని గద్దిస్తున్నాడంట. అక్కడ దేవుని ఎదుట నీ మనసు సరిగా లేదు, సరి చూసుకో అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇది ఇచ్చేస్తే నా జీవితంలో మేలు జరిగిపోతుందని అనుకుంటున్నావేమో. నువ్వు ఏ విధంగా ఉండాలంటే దేవుని కోసం నువ్వు బ్రతకాల. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తిని ఎట్లా మనం పొందుకోవాలంటే దేవుని కోసం బ్రతికి మనం పొందుకోవాలా. ఈ వ్యక్తి ఏమనుకున్నాడంటే దేవుని శక్తిని డబ్బు పెట్టి కొని గొప్పవాడైపోదాం అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా బయట చూస్తే ఎన్నో బిషపులని, రెవరెండ్లని డబ్బు పెట్టి కొంటున్నారు. వాటి వలన ఎటువంటి గొప్ప పేరు రాదు. కానీ ఎవరైతే యేసయ్య కోసం బ్రతుకుతారో వారిని దేవుడు హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేకుండా నువ్వు ఎంత చేసినా, దేవునికి ఎంత ఇచ్చినా అది వ్యర్థమే. ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయము దేవుని వైపు ఆకర్షించబడే విధంగా ఉండాలి. దేవుని నువ్వు చూడాలా, దేవుని కోసం నువ్వు బ్రతకాల. ఆశీర్వాదాల కోసం కాదు నువ్వు బ్రతకాల్సింది. నువ్వు బ్రతకాల్సింది దేవుని కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు అనుకూలించకపోయినా కూడా నువ్వు దేవుని కోసం బ్రతకాల. అటువంటి వారు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ అంత్య దినాలలో ఆశీర్వాదాలు లేకున్నా దేవుని వెంబడించే విధంగా నువ్వు మారిపోవాలా. ఆశీర్వాదాలు ఇవ్వడని నేను చెప్పడం లేదు, కానీ ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. కానీ అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, అన్నీ అనానుకూలంగా ఉన్నా కూడా దేవుని ప్రేమిస్తాడు. చూడు, వారే నిజమైన భక్తులు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము ఏ లిస్ట్లో ఉన్నామో మనల్ని పరీక్షించుకుందాం. యోబు చూస్తే, యోబు ఏమంటున్నాడంటే యెహోవాయే ఇచ్చును, యెహోవాయే తీసుకు, యెహోవా నామమునకి స్తుతి కలుగునుగాక అంటున్నాడు. అన్నీ ఉన్నప్పుడు దేవుని ఎట్లా ప్రేమిస్తున్నాడో, అన్నీ కోల్పోయినా కూడా దేవుని అట్లే ప్రేమిస్తున్నాడు. ఎన్ని కోల్పోయాడంటే తన ఆస్తినంతా కోల్పోయాడు, తన పిల్లలు చనిపోయారు, శరీరము కూడా చివరికి కురుపులో వచ్చేసి శరీరం అంతా చిల్ల పెంకుతో గోక్కుంటున్నా కూడా ఒకటే మాట అంటున్నాడు, ఆయన ఉంటే నాకు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన. పాడతారా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు. గట్టిగా పాడదాం అందరూ. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఈ మాట మనం చెప్పగలమా అండి? యోబు ప్లేస్లో కానీ మనం ఉన్నింటే ఈ మాట మనం చెప్పగలమా? ఈరోజు చిన్న కష్టం రాగానే, చిన్న సమస్య రాగానే దేవుని నిందిస్తున్నాం. దేవుడు ఎందుకు నాకు ఇట్లా చేశాడని అంటున్నాం. కానీ యోబు ఒకే ఒక తీర్మానం, యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట నువ్వు ప్రతి విషయంలో చెప్పే విధంగా ఉండాలా. దేవుడు ఆశీర్వదించినప్పుడే కాదు ఆయన స్తుతించడం. నీ జీవితంలో అన్ని కోల్పోయినా కూడా దేవుని స్తుతించే విధంగా ఎప్పుడైతే మారతావో, దేవుడు నీ భక్తిని చూసి రెండంతల ఆశీర్వాదాన్ని నీకు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి భూమి మీద నిజమైన భక్తులు కావాలండి. వేల మంది ఉన్న సంఘము దేవునికి అవసరం లేదు. 10 మంది చాలు దేవుని కోసము నిజంగా నిలబడే భక్తులు. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘం ఆ విధంగా మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా యేసయ్యని మాత్రమే నువ్వు ప్రేమించు. దేవునితో ఒక మాట చెప్పు, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించకపోయినా నీకోసమే నేను బ్రతుకుతానయ్యా. ఆ ముగ్గురు యవనస్తులు ఒకటే మాట అంటున్నారు, అగ్నిగుండములో వేసేస్తామని చెప్పిన షద్రక మేషక అబేద్నెగోలని, మీరు ఈ ప్రతిమకు మొక్కకుంటే మిమ్మల్ని మండుచున్న అగ్నిగుండంలో వేస్తామని చెప్పిన వారు ఒకటి అంటున్నారు, మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా కూడా మా దేవుని మేము విడిచిపెట్టాం. హల్లెలూయా, హల్లెలూయా. మా దేవుడు మమ్మల్ని రక్షించినను రక్షించకపోయినను మేము మాత్రము జీవము కలిగిన దేవుని మాత్రమే సేవిస్తాం, కానీ ఈ ప్రతిమకు మేము మొక్కము అంటున్నారు. హల్లెలూయా. అటువంటి భక్తి కావాలా మనకి? ఏదో బెనిఫిట్స్ కోసము, ఏదో వేటి కోసము దేవుని విడిచిపెట్టే భక్తి మనకు అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఇస్తారని దేవుని విడిచిపెట్టకూడదు, ఏదో కోల్పోతామని దేవుని విడిచిపెట్టకూడదు. అవి ఇచ్చినా ఇవ్వకున్నా మేము యేసయ్య కోసమే నిలబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బెనిఫిట్స్ లేకున్నా కూడా దేవుని కోసం నిలబడేవారు దేవునికి కావాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనము ఒకటే తీర్మానం చేసుకుందాం, మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించకపోయినా ఆయన కోసమే బ్రతుకుతామని తీర్మానం చేసుకుందాం. భౌతికంగా ఈరోజు నీకు ఇల్లు లేకపోయినా దేవునితో చెప్పు, ప్రభువా నాకు ఇల్లు లేకపోయినా నీ కోసమే బ్రతుకుతానయ్యా. వేరే వారికి మంచి గృహం ఉండవచ్చు, నీకు లేకపోవచ్చు, నువ్వు దేవుని స్తుతించు, ప్రభువా నాకు ఇల్లు లేకపోయినా నీ కోసం బ్రతుకుతానయ్యా, నాకు జాబ్ లేకపోయినా నీ కోసం బ్రతుకుతానయ్యా, నువ్వు ఇచ్చినా ఇయ్యకపోయినా నేను నీ కోసమే బ్రతుకుతానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే హబక్కూకు అనే భక్తుడు ఒక మాట అంటాడు, చదువుకుందాం. హబక్కూకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనములో ఇటువంటి భక్తి మన నుంచి దేవుడు ఆశిస్తున్నాడు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. హల్లెలూయా, హల్లెలూయా. అంజురపు పండ్లు లేకపోయినా, నా జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. హల్లెలూయా. ఈరోజు నీకు ఏది కొదువుగా ఉందో అందులోనే దేవుని యందు ఆనందించు. ప్రభువా ఇది నాకు ఉన్నా లేకపోయినా నీ యందు నేను ఆనందిస్తానయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భౌతికంగా నీకు ఏది లేకపోయినా దేవుని యందు ఆనందించు, దేవుని స్తుతించు, ఆయన కోసమే జీవించు. దేవుడు నీ భక్తిని మెచ్చుకునేవాడిగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం బ్రతకడం అంటే మన శరీరాన్ని మనము సజీవ యాగముగా ఆయనకు సమర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము బ్రతకాల్సింది మనము కాదు, మనలో క్రీస్తు బ్రతికే విధంగా మనం జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవ యాగముగా మనము దేవుని కోసం బ్రతుకుతాం. ఆత్మీయ సంపదను మనము ఈరోజు నుంచి పెంపొందించుకుందాం. మన స్వంత ఇష్టాలు వదిలేసి, మన స్వంత చిత్తాలు వదిలేసి దేవుని కోసం మనం బ్రతుకుతాం. అందుకనే పౌలు అంటాడు, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. ఇక నుంచి నా ఇష్టాలు కాదు నా జీవితంలో జరిగేది, యేసయ్య ఇష్టమే నా జీవితంలో జరుగుతుంది అంటున్నాడు పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక సంబంధమైన వాటి మీదే భక్తుడు అంటాడు, మీరు భూమి మీద ఉన్న వాటి మీద కాకుండా పైనున్న వాటి మీదనే మీ ఆశ పెట్టుకొనుడి అంటున్నాడు. హల్లెలూయా. పరలోక సంబంధమైన మనం ఆశిద్దాం, ఆయన రాజ్యమును వెతుకుదాం, ఆయన నీతిని వెతుకుదాం. ఎప్పుడైతే ఇవి మనం వెతుకుతూ ఉంటామో దేవుడు మనకి ఇవ్వాల్సిన కూడా ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి ఎవరు కావాలంటే రొట్టెల కోసం దేవుని వెంబడించే వారు దేవునికి అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద సనిగేవారు కాదు దేవునికి కావాల్సింది. ఏదో దేవునికి డబ్బు మాత్రమే ఇచ్చి, దేవునికి అవి ఇచ్చేసి భక్తి చేయకుండా ఉండేవారు కాదు దేవునికి కావాల్సినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి కావాల్సినది ఎవరంటే యోబు లాగా నిలబడే నిజమైన భక్తులు దేవునికి కావాలి. హల్లెలూయా. దేవుడు వెతుకుతున్నాడంట.
ఎక్కడ నిజమైన భక్తులు ఉన్నారని దేవుడు వెతుకుతున్నాడు. ఈరోజు ఆ నిజమైన భక్తుల లిస్టులో దేవుడు నిన్ను చూడాలని ఆశపడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత సమస్య గుండా వెళ్తున్నావేమో, అన్నీ నష్టపోయిన స్థితిలో ఉన్నావేమో, అందరూ అవమానపరిచిన స్థితిలో ఉన్నావేమో, ఈ సమయంలో కూడా దేవుని స్తుతించు. ఈ సమయంలో కూడా ప్రభువా నీ కోసమే నేను జీవిస్తానయ్యా. మందలో గొర్రెలు లేకున్నను, సాలలో పశువులు లేకున్నను, మందలో గొర్రెలు లేకున్నను, సాలలో పశువులు లేకున్నను, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. నువ్వు దేవుని నమ్ముకున్నావని నీ బంధువులు నిన్ను విడిచిపెట్టినా, నువ్వు దేవుని నమ్ముకున్నావని నీ ఆఫీస్లో నేను ఒకవేళ చులకనగా చూసినా, ఎవరు నీతో ఉన్నా ఎవరు లేకపోయినా ఒక్కటే గురి నువ్వు కలిగి ఉండాలా, నిన్ను బ్రతికేది యేసయ్య కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. నాకు డబ్బు ఉన్నా లేకపోయినా యేసయ్య కోసం బ్రతుకుతా. హల్లెలూయా. నాకు జాబ్ ఉన్నా లేకపోయినా యేసయ్య కోసం నేను బ్రతుకుతా. ప్రేమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఇది నెరవేరకపోయినా యేసయ్య కోసమే బ్రతుకుతానన్న వారందరూ మోకరించి ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకుందాం దేవుని దగ్గర. ప్రభువా నా జీవితంలో ప్రభువా ఎన్ని కష్టాలు వచ్చినా నీ కోసమే నేను బ్రతుకుతానయ్యా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు ఆయన ఖచ్చితంగా ఇస్తాడు, కానీ నువ్వు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని మర్చిపోయినావు. లెక్క పెట్టుకుంటున్నావు, దేవుడు ఇది ఇస్తాడేమో అది ఇస్తాడేమో అని లెక్క పెట్టుకుంటున్నావేమో. నీ జీవితంలో ప్రార్థన చేయమంటే అది ప్రభా ఇది ప్రభా అని దేవుని దగ్గర ఒక పెద్ద లిస్ట్ పెడుతున్నావు, కానీ యేసయ్యను స్తుతించే అనుభవం నీకు లేదేమో. ఈరోజు ఎవరైతే యేసయ్య కోసం బ్రతకాలనుకుంటున్నారో, ఈరోజు ఎవరైతే ప్రభువా నాకు ఏమి ఉన్నా లేకపోయినా నీ కోసమే నేను బ్రతుకుతానయ్యా అని తీర్మానం చేసుకుంటున్న వారు మోకరించి దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా నా చివరి శ్వాస వరకు నీ కోసమే బ్రతుకుతానయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిపోయినా, ప్రభువా నా జీవితంలో శ్రమలైన, బాధలైన, హింసలైన, కరువైన, ఖడ్గమైన, ప్రభువా ఎన్ని శోధనలు వచ్చినా, ప్రభువా ఎంత పోరాటమైనా నీ కోసమే బ్రతుకుతానయ్యా. నీ కోసమే నేను బ్రతుకుతానయ్యా. నువ్వే నాకు కావాలి యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ విధమైన ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని వైపు చూస్తున్నారో, దేవుడు ఈ సమయంలో మిమ్మల్ని చూస్తున్నాడు. ఆయన వెతుకుతుండగా మీరు ఆయనకు దొరకబోతున్నారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి స్తోత్రం నాయన. ప్రభా ఆశీర్వాదాల కోసం మేము నిన్ను వెంబడించకుండా, ఆశీర్వాదాలు ఇచ్చే నిన్ను మేము వెంబడించే విధంగా మాకు ప్రభా సహాయము దయచేయండి. అయినా ఇన్ని రోజులు ఒకవేళ తెలుసో తెలియకోనైనా ప్రభా స్వస్థత కోసం మాత్రమే నీ దగ్గరకు వచ్చామేమో, ఆర్థిక సమస్యలు తీరడం కోసం మాత్రమే నీ దగ్గరకు వచ్చామేమో, కానీ ప్రభా నిన్ను మేము మర్చిపోయినామయ్యా. మమ్మల్ని క్షమించండి నాయన. ప్రభా ఇక నుంచి నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభా మా జీవితంలో ప్రభా నీ ఆశీర్వాదం మేము పొందుకున్నా పొందుకోకపోయినా నీకోసం నమ్మకంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి నాయన. నువ్వు మా కోసం నాయన ప్రభా సిలువలో బలియాగం పొందినావు నాయన ప్రభా. అందుకోసం నిన్ను మేము నమ్ముకున్నామా యేసయ్య. ఇక నుంచి నాయన ప్రభా ఆశీర్వాదాల కోసం నేను వెంబడించకుండా, ఆశీర్వాదాలు ఇచ్చే నీ కోసం బ్రతకడానికి నీ బిడ్డలందరికీ మీ యొక్క మెండైన కృపను చూపించాలని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయాలని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.